ఒక హీరోని ఎలివేట్ చేయాలంటే అంత స్ట్రాంగ్ విలన్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అవునండి. See, from day one, when Rajamouli Garu sir launched me, I have seen how sir made me a larger than life villain. Then I've done a lot of films where people have appreciated my work. So we both were very clear how sir, when he launches a villain, people look at him. ఓకే. So we were very clear when we come out, people should look at our characters, who are these guys. ఓకే. So we were very clear from day one, our people will be pan-India stars when it comes out, whether it's hero. See, it's not hero, villain, not like that. They are characters, very powerful. And I'm very confident people will love every character of our film. ఓకే. సో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ద వన్ క్వశ్చన్. సో 14 years బ్యాక్ మగధీరలో యాక్ట్ చేసిన దేవ్గిల్కి ఇప్పుడు అహో విక్రమార్కలో యాక్ట్ చేసిన దేవ్గిల్కి వాట్స్ ద డిఫరెన్స్ వీ కెన్ సీ ద తెలుగు ప్రేక్షకులకు? See, for the Telugu audience, Magadhira was directed by my God and he created larger than life. Aho Vikramarka is directed by his co-director, my brother, from villain to hero transformation in the same school. ఓకే. So this is the journey of last 14 years. He introduced me to this world as a villain and his co-director is introducing me as a hero to this world. నైస్. సార్ ఎప్పుడు కెమెరా వెనక సార్ ఇలాగే కూల్గా ఉంటారా? లేదండి, కొంచెం Sorry. సో బిహైండ్ ద కెమెరా కూడా సార్ ఇలా కూల్గా ఉంటారా? Shall I be serious? It drinks my blood, man. రియల్లీ? అంటే ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కాబట్టి కూల్గా ఐఎమ్ ద సెయింట్ లై టైప్లో కనిపిస్తున్నారు అనమాట. Only in front of camera, cool ga. Otherwise, behind I have to tell him, sir, sorry, sir. మిమ్మల్నే భయపెట్టేశాడు సార్ అయితే. Real life villain he, sir. సార్ ప్రోడక్ట్ కోసము అలా చేశారంటే తప్పు లేనే లేదు సార్, అదే కావాలి అనమాట. See, he is like this. That is why he created the magic. రైట్. So I feel very proud. See, you have to understand. I want all the audience should understand. 30 years of his journey, he had a dream. I see when he works with Rajamouli sir, everyone has a dream that I should do something like this. Yeah. But we can never go close to Rajamouli sir. We don't. We say na, we can't even 1% we can't go. But when he is working with sir, that experience, that passion he has collected, 30 years of his struggle. And when he got this chance, he used his entire strength. He's a star director now. I write and give you. Today you are talking to him. After 30th, he don't pick up my phone call also. నిజంగా అలా ఫోన్ లిఫ్ట్ చేయరా ఏంటి? అలా ఏం లేదు సార్, నథింగ్ లైక్ దట్. నాకు అంటే ఇతను వ్యక్తిగత నాకు బాగా తెలుసండి. అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసినా మనకి హెల్ప్ ఉన్నా చేసేవాడు. అంటే నాకు ఇతను ఎప్పటికైనా ఒక మనిషి ఎప్పుడు అనేది మనకి స్ట్రగుల్లో ఉన్నప్పుడే తెలుస్తుందండి. ఆ టైంలో మనకి కొన్ని హెల్ప్ చేశాడు. మన ఆ ఉద్దేశంతోనే నేను ఈ సినిమా కూడా చేయడం జరిగింది. నేను వేరే ఏం ఆలోచించలేదండి. అంటే మనకి సినిమా ఉందో లేదో తర్వాత ఇతను మంచోడు, అందుకోసమే నేను ఈ సినిమా కూడా కమిట్ అయ్యాను నేను. ఓకే సార్, దీని గురించి ఏమైనా ప్రీవియస్గా రీసెర్చ్ కానీ లేకపోతే మీరు ఆల్రెడీ కో డైరెక్టర్గా కూడా విక్రమార్కుడికి చేశారు, సో దాని అంటే ఏమన్నా కానీ లింక్స్ కానీ అట్లా ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటాయా? ఓన్లీ పేరు మాత్రమే అలా ఉంటుందా? పేరు మాత్రమే, లింక్స్ ఏం లేవంటే టోటల్గా వేరే. ఇది యాక్చువల్లీ ఇది మంచి డ్రామా సెంటిమెంట్ అండి. డ్రామా సెంటిమెంటు ఒక అతను మనం హీరో చేసేటప్పుడు ఏమి క్వాలిటీస్ కావాలనేది అదే బాగా స్ట్రగుల్ పడ్డామండి. ఇతను యాక్టింగ్ కానీ అది కానీ అందులో ఉంటాడు కదండి. అందులోంచి ఒక హీరోగా తీసుకురావాలంటే ఎలాగా, అదే ఎక్కువ శ్రమ అయింది. కాకపోతే యూ క్రియేటెడ్ అనే ఒక డిఫరెంట్ వరల్డ్, స్లమ్ అని చెప్పేసి అది క్రియేట్ చేయడము, ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ సార్.
మీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తే రేపు అర్థమవుతాడు ఎంత కష్టపడ్డాడు. బురద వాటర్ బురద ఉంది కదండి, బురదలో ముంచి చాలా స్ట్రగుల్ అయ్యాడు, వణికిపోయేవాడు అనమాట చలికి. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి షాట్లు పెట్టేవాడు, ఫుల్ వాటరు, బురద మొత్తం. See,